హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో నిన్న పెట్టాల్సిందండి. పొద్దున్న జెండా ఎగిరేసేంత వరకు మా ఇంటి దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. అక్కడ జెండా ఎగిరేసేంత వరకు నేను అక్కడనైతే జెండాకి సెల్యూట్ చేసి వెళ్ళానండి షాప్ దగ్గరికి. నిన్న పెట్టాల్సింది అయితే మీకు ఒక విషయం చెప్దామని చెప్పి ఈ వీడియోని అయితే పెడుతున్నానండి. వీళ్ళంతా మా ఊరి పిల్లలండి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు. మాకు చిన్నప్పటి రోజులైతే కొన్ని గుర్తుకొచ్చినాయండి. అయితే మా బాపు మబ్బుల 3:30కి లేచి స్వీటు మన సేమియా స్వీటు వండి మాకైతే తినిపెట్టి పంపించేది. వాళ్ళు చదువుకోలేదండి. కానీ ఇప్పుడున్న జనరేషన్లో మనం చదువుకుంటున్నాము, కానీ పిల్లలకి ఏం నేర్పుతున్నామో ఏమో అర్థమవుతలేదండి. చాలామంది నిన్న షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వీడియో పెట్టకపోయేదాన్ని, వాళ్ళు అనే విధానాన్ని బట్టి మీకు చెప్తున్నానండి. పిల్లల కంటే ముందు తల్లిదండ్రులే ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా నాన్న అని వాళ్ళ పేరెంట్స్తోని పిల్లలు వస్తే, జెండా ఎగిరేసే టైంలో పిల్లల్ని తోలుకొని పేరెంట్స్ వస్తే, మీరు ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా అని చెప్పి నన్ను అడిగితే, పిల్లల కన్నా ముందే పేరెంట్స్ ఏమంటారు అని అంటే, ఏముంది అక్క జెండా ఎగిరేస్తారు వచ్చేస్తారు, ఏమున్నది ఈరోజు హాలిడే కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, ఈరోజు ఫంక్షన్ ఉంది అటు ఇటు అని చెప్పానని. మనం చదువుకున్న వాళ్ళమే మనం ఇలా అంటే, మనని అన్న వాళ్ళు చదువుకోకున్నా కానీ జెండా వాల్యూ ఏంటిది, దేశం గురించి పిల్లలు ఎలా ఉండాలి అనే విధానము మన పేరెంట్స్ అయితే మనకు నేర్పిరు. మన పిల్లలకి మనమేం నేర్పుతున్నాం అనేది కొంచెం ఆలోచన చేయండి ప్లీజ్ అండి. కొంచెము దయచేసి ఏంటంటే పిల్లలకు కొంచెం దేశభక్తి అనేది కొంచెమన్నా నేర్పడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకన్నా ముందు మనమే హాలిడే ఎప్పుడు వస్తుందని చెప్పి వెతికినట్టు ఉంటే అది కరెక్ట్ కాదు కదా. ఎందుకు ఈ వీడియో మీకు షేర్ చేయాలనిపించిందండి. ఓకే అండి, ఇది మీకు ఎవరికి నచ్చకపోయి ఉండొచ్చు. మీరు షేర్ చేయకండి, లైక్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోకండి, నో ప్రాబ్లం. కాకపోతే మాత్రం కొంచెం పిల్లలకు ఇప్పుడున్న సిచ్యువేషన్లా ఇప్పుడు మనము చెప్తే పిల్లలకు అర్థమవుతుంది. ఇప్పుడు పిల్లలకు మనం చెప్పకపోతే వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? మా పేరెంట్స్ వాళ్ళు అట్లున్నారు, వీళ్ళు కూడా ఇట్లే ఉంటారని చెప్పి నన్ను అయితే అనుకుంటారు కదా. నాకెందుకో చాలా బాధ అనిపించిందండి. వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. నిన్న నైట్ పెట్టలేకపోయిన వీడియో ఇప్పుడైతే పెట్టాలనిపించి మాత్రం కంపల్సరీగా పెట్టాలి. ఇది నేను చెప్పే విషయము ఒక్కరికన్నా కొంచెము అర్థం చేసుకొని వాళ్ళు ఒక్కరన్నా కొంచెం చేంజ్ అయితే బాగుంటుంది అని అనిపించిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.